హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇదిగోండి మా పొలంలో పండిన గింజలు. ఇవన్నీ నెరపమంటున్నారండి. రోజు ఈ కాడు అడుక్కుపోతే కాడు పైకి రావట్లేదండి. రైస్ అంటే పుట్టాం కదండి, ఏదో చిన్న చెట్టు కట్టే కొద్ది గొప్ప చేసుకుంటే బాగుండని ఆలోచిస్తూ ఉన్నామండి. తర్వాత చీరలు కాళ్ళు తొంతరకు అడుక్కల్లా నెరపడం కష్టమవుతుందండి. ఇవన్నీ ఇదే విధంగా చక్క మొత్తం తినకుండా పోతే రాసంతా కిందకి పైన కింద తిప్పుతుంటే ఒడ్లు ఆరుతండి. అమ్మే ఒడ్లు కదండి, ఆరుదలు లేకపోతే కొనరండి వీటిని. మళ్ళీ బోడు మంది చూసి వెళ్తూ ఉంటారండి. అడుక్కల్లా మొత్తం మొత్తం అడుక్కల్లా దిగాలంటండి. ఎట్లా జరపండి అంటున్నారండి మా తమ్ముడు మొన్న డ్రైవర్ పిల్లవాడిని. కాకపోతే మరి వాళ్ళని ఎంతవరకు చేయగలరండి. కిట్టు అటు వెళ్తాయా ఇంటికాడ తింటా కొట్టి ఇంటికాడ అయిపోతుంది అయిపోయాలండి. ఇవి అయ్యాక అయితే వెళ్ళాలి పిన్ని అందరి బుజ్జి సర్లికి తెచ్చమండి. కానీ ఏదో భగవంతుడికి అందరూ కట్ట భగవంతుడు మా ఇంట్లో ఉన్నాడండి. ఒడ్లు కూడా మాకు ఇంటికి వచ్చినాయండి. ఈ జాగ్రత్త కాటా పడితే ఇంక 4 రోజులు ఎత్తే 4 రోజులు ఎండుతాయి. ఎంట కాటా పెట్టుకుంటే ఎండిపోతే కొంచెం మా బాధకుని బయట కట్టెక్కితేయండి. వాళ్ళు అడిగి తప్పకి అట్లా అగ్గాటాడు ఒకసారి తింటే సాయంత్రం పొద్దున 3 పూటలు తింటే సరిపోద్దంటండి. సరేనా మా రాశి ఎలా ఉంది? చుట్టూ చెట్లు కాడుతుంది గీత అవట్లేదండి. ఈ టెంట్ వస్తాను ఇంటికి పోసాం కానీ మా పొలం దగ్గరే ఉంది. మాకు ఇంటి పక్కన ఏడని చెప్పి పోసామండి. మా ఒడ్లు ఇంటికాడ తినే తెప్పమే పోసామండి. ఇదిగోండి బకెట్లతో లాగుతున్నారండి మా రాశి. మా పంట అనిపించిందండి మీకు. మా కష్టం మా శ్రమ మాకు ఫలితం దక్కిందండి. ప్రతి రైతు ఇదే విధంగా సంతోషంగా చెప్పాలండి. మేము రైతు బిడ్డలు అని. మా రాశి మేము చేసే పని మేము చెప్పే మాట మీకు నచ్చితే నాకు లైక్ ఇచ్చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.